చీలిపోయింది. సిపిఎం పేరుతో మరో రాజకీయ పార్టీ భారత రాజకీయాల్లోకి ప్రవేశించింది. అయితే ఆ తరువాత కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో చీలికలు వచ్చాయి. సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భవించింది. ఈ అంశాలపై ఇవాల్టి స్పెషల్ స్టోరీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ సంవత్సరంలో ఆవిర్భవించిందన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇందుకు సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం నుంచి అనేక నిర్బంధాలను ఎదుర్కొంది. అయితే కమ్యూనిస్ట్ పీడిత పక్షం వైపు ఉంటారన్న భావన ప్రజల్లో కలిగించింది.